ఇందాక ఇన్స్పెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ముందుకు పోతూ ఉండే కొద్దీ కొత్త విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ఇక్కడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో చిన్న గ్యాంగ్ ఒక గ్రూప్గా ఏర్పడి చాలామంది దగ్గర నుండి డబ్బులు వసూలు చేయబడినని తెలిసింది. ఇప్పుడు కేసు కట్టినాము. అట్లాగే ఇంకొక ఇష్యూ కూడా పూర్తిగా సాక్ష్యాల బయటపడింది. ఇంకా మనకు తెలియని కేసెస్ ఇంకా చాలామంది దగ్గర వసూలు చేశారని తెలిసింది. పబ్లిక్కి ఒకటే చెప్తున్నా, చిన్న గ్రూప్గా ఏర్పడి ఈ మీడియా వాళ్ళ సపోర్ట్ నాకుంది, నేను మీడియాలో ఉన్నా, నేను లీడర్ని, నా వెనకల మర్డర్ చేసే వ్యక్తులు ఉన్నా అని చెప్పి బెదిరించి ఎవరితో డబ్బులు తీసుకుంటే వాళ్ళు స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, మీ తరఫున మేము ఉన్నాము, వెంటనే న్యాయం చేస్తాము. మీ దగ్గర సాక్ష్యాలు ఉండొచ్చు, సాక్ష్యాలు లేకపోవచ్చు, ఆధారాలు ఉండొచ్చు. మీ ఫిర్యాదు కరెక్ట్గా ఉంటే మిగిలిన సాక్ష్యాధారాలను మేము సేకరిస్తాము. టెక్నికల్గా ఎన్నో రకాల సాక్ష్యాలు ఉంటాయి, వాటిని మీరు భయపడాల్సిన పనే లేదు. మీరు భయాలకు దూరంగా ఉండండి. డెఫినెట్గా పోలీస్ కెన్ గివ్ జస్టిస్. మీకు అవసరమైన సహాయము, మీకు న్యాయం చేసే వరకు మేము యాక్షన్ తీసుకుంటాం, ఫిర్యాదు చేయండి. అట్లాగే ఇక్కడ కమ్యూనల్ సెన్సిటివ్గా ఉందని దాన్ని కొద్దిమంది తక్కువ పెట్టుకొని కొద్దిమంది సోషల్ మీడియాలో పిచ్చిగా ఏవేవో పోస్ట్ చేస్తున్నారు. అందరికీ చెప్తున్నాము, సోషల్ మీడియాలో పబ్లిక్ పీస్, లా అండ్ ఆర్డర్ డ్యామేజ్ ఏ ఇష్యూ ఉన్నా కూడా చాలా కఠినంగా వ్యవహరించబడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లా అండ్ ఆర్డర్కు చాలా ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. దాని గీత ఎవరైనా దాటితే దాన్ని వాళ్ళను వదిలే ప్రసక్తే లేదు. ఇప్పుడు గంగమ్మ జాతర పండుగ ఉంది. గంగమ్మ జాతర పండుగ సందర్భంగా కూడా ప్రజలందరూ బాగా సమన్వయంగా కలిసి పండుగ చేసుకుని పెట్టుకోవాలా. ఏ చిన్న ఇష్యూను బయటకు తీసుకొని సోషల్ మీడియాలో కావచ్చు, వాట్సాప్ గ్రూప్లో కావచ్చు, పర్సనల్ కామెంట్స్ కానీ చేసే వ్యక్తులు ఎవరన్నా ఉంటే మాత్రం వాళ్ళ మీద కమ్యూనల్ సీట్స్ ఓపెన్ చేస్తాం. జాగ్రత్తగా ఉండండి, అందరూ ఫ్రెండ్లీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. తప్పు చేసే వాడిని ఉపేక్షించే ప్రసక్తి లేదని చెప్తున్నాం. థ్యాంక్ యూ.